నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. బాధ్యులైన జిల్లా అధికారులపై సస్పెన్షన్ వేటు, బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం మధ్యాహ్నం 3:30 సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సహా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు. రాష్ట్రంలో జరిగిన హింసపై వివరణ ఇచ్చారు. ఈ ఇద్దరిని ఢిల్లీకి రావాల్సిందిగా సమన్లు జారీ చేసిన ఈసీ ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల మధ్య చెలరేగిన హింస, పరస్పర దాడులు, వాహనాలను తగలబెట్టడం, హత్యాయత్నాల వంటి ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వాటిని ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులెవరో చెప్పాలంటూ నిలదీసింది. ఈ క్రమంలో బుధవారమే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో జరిగిన హింసకు సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం సేకరించడంలో విఫలం చెందిందా, లేక ఆ విభాగం సమాచారం ఇచ్చినా పోలీసు యంత్రాంగం తన చర్యలు చేపట్టడంలో విఫలమైందా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తన నివేదికలో పొందుపరిచి కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు బాధ్యులైన అధికారుల పేర్లను సైతం ఆ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో జరిగిన సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో మాటకు తావు లేకుండా హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆదేశించడంతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు ముందు జాగ్రత్తలు చేపట్టేలా వారికి బాధ్యతలు అప్పగించాలని సూచించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సమీక్షించిన ఎలక్షన్ కమిషన్ వీలైనంత వేగంగా విచారణ జరిపి ఛార్జిషీట్లు దాఖలు చేసేలా చూడాలని ఆదేశించింది. హింసకు బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దని, మోడల్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. డీజీపీ, సీఎస్ ఇచ్చిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రత దృష్ట్యా కౌంటింగ్ అనంతరం 15 రోజుల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఈసీ పేర్కొంది. 25 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిని కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు రాష్ట్రంలోనే కొనసాగించాలని హోంశాఖకు సూచిస్తాం. కౌంటింగ్ తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బలగాలు చూస్తాయి అని ఈసీ తెలిపింది.